హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా 2 కట్టలు గోంగూర తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద ఎండలో ఆరబెట్టుకోవాలండి. అస్సలు తడి ఉండకూడదండి. ఆ తడి ఉంటే పచ్చడి నిలువ ఉండదండి మనకి. ఇలా శుభ్రంగా ఆరిపోయిన తర్వాత దీని పచ్చడి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల మినుములు, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 25 ఎండుమిర్చి అండి. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. గోంగూర మనకి ఎంత వచ్చిందంటే ఇలా గుప్పుడుతో పట్టుకుంటే హ్యాండ్ఫుల్ ఆఫ్ గోంగూర వచ్చిందండి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి, 2 టీ స్పూన్స్ వరకు. దీనిలో ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకుందామండి. సో మెంతులు వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ బాగా వస్తుందండి. దీనిలోనే పచ్చిశనగపప్పు, మినుములు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలానే మాడిపోకూడదండి, గోల్డెన్ బ్రౌన్ కలరే రావాలి. దీంట్లోనే ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన మిశ్రమాన్ని తీసి ఒక ప్లేట్లో ఆరబెట్టుకుందామండి. నెక్స్ట్ సేమ్ కడాయిలోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని గోంగూరని ఫ్రై చేసుకోవాలండి. గోంగూర వేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసే వరకు కూడా కలిపెడుతూనే ఉండాలండి, లేకుంటే అడుగు మాడిపోతుంది ఈజీగా. సో ఇలా వేసుకున్న తర్వాత మొత్తం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి, మాడనివ్వకండి. గోంగూర ఫ్రై అయ్యే కొద్దీ క్వాంటిటీ అనేది తగ్గిపోతూ ఉంటుందండి. ఇలా తిప్పుకుంటూ ఉండండి ఆపకుండా. చూసారా అంత ఆకు ఎంత అయిపోయిందో? ఇలా ఇంకా తిప్పుకుంటూ ఉండాలి. ఇది మొత్తం నాకు ఫ్రై అయ్యేదానికి ఒక 10 to 15 మినిట్స్ వరకు పట్టిందండి. ఆ 15 మినిట్స్ వరకు కూడా మనం ఇట్లనే తిప్పుకుంటూ ఉండాలి. మనం వదిలేసి వెళ్ళామంటే అడుగు మాడేస్తుంది. చూసారా ఎంత ఆకు ఎంత అయిందో? సో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ పచ్చడి మనకి ఒక 2 వారాల వరకు బయట నిలువ ఉంటుందండి, తడి లేకుండా చేసుకున్నట్లయితే. ఒకవేళ మీరు ఆకు శుభ్రం చేసుకోగానే వెంటనే ఫ్రై చేసుకున్నట్లయితే ఇది ఇంకొంచెం జిగురుగా తయారవుతుందండి. అది మనం 2-3 రోజుల్లో తినేసేయాలి, లేదంటే బూజు పట్టేస్తుంది. అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి కోర్స్ పౌడర్ చేసుకోవాలండి. దీంట్లోనే ఒక 2 స్పూన్స్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఒక 4 గార్లిక్ పాట్స్ వేసుకోండి. ఈ పచ్చడిలో మనకి ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మీరు కొంచెం ఒకవేళ కారం ఎక్కువ తినే పని అయితే ఇంకొంచెం మిర్చి యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి. దీన్ని ఒకసారి మొత్తం కలిగి పెడితే మనకు పేస్ట్ అనేది కొంచెం కోర్స్గా కనిపిస్తుంది, పౌడర్ అనేది. ఇలాగా ఈ విధంగా
సో దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న గోంగూరను వేసుకుందాం. ఇలా గోంగూర మొత్తం వేసుకున్న తర్వాత మిక్సీలో కూడా పైకి కిందకి కలుపుతూ గ్రైండ్ చేసుకోండి. లేదంటే పైది పైన కిందే ఉంటుంది, సరిగా మిక్స్ అవ్వదు. అలా తీసుకున్న తర్వాత మనకి పచ్చడి అనేది ఇలా తయారవుతుందండి. దీనికి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. సేమ్ అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. మీరు చేసుకున్న పచ్చడి క్వాంటిటీని బట్టి ఆయిల్ పెంచుకోండి. నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వాడానండి, ఎందుకంటే ఇది ఆయిల్ పీల్చుకుంటుంది. సో దీంట్లో ఆయిల్ ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దించి పక్కన పెట్టుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర మిక్స్ని ఈ తాలింపులో కలుపుదాం. ఇలా మొత్తం ఆయిల్ పచ్చడికి పట్టేసేలాగా కలుపుకోవాలండి. నాకు ఈ పచ్చడి రెసిపీ మా నాన్నమ్మ నేర్పించిందండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మీరు ఆయిల్ వేసే కొద్ది లాగేస్తుందండి. ఒకవేళ మీకు ఆయిల్ తగ్గింది అనుకుంటే మళ్ళీ కొంచెం ఆయిల్ కాచుకొని దీంట్లో యాడ్ చేసుకోండి. అండ్ ఉప్పు కారం కూడా చెక్ చేసుకొని కలుపుకోండి. అంటే ఒకరోజు ఆగిన తర్వాత మళ్ళీ పచ్చడి ఉప్పు కారం తగ్గిపోతుందండి గోంగూర కాబట్టి, దాన్ని చెక్ చేసుకొని వేసుకోండి. ఇలా ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇలా ఉంటుందండి. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.